వెల్కమ్ టు యువర్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనము కాకతీయ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసినట్టు కాకతీయాల గురించి ఇంకా రిమైనింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది మనకు గ్రూప్ 2 మెయిన్స్కి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి వేరియస్ డైనస్టీస్ బిట్వీన్ 11th సెంచరీ టు 16th సెంచరీ అని అడిగారు, చెప్పారు కదా సిలబస్లో. సో ఆ టాపిక్ రిలేటెడ్గా మనకి కాకతీయాస్ కూడా మనం చదువుకుంటాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్. ఇక్కడ ఏం అడిగారంటే ఇన్కరెక్ట్ పేర్ అని అడిగారు విత్ రెఫరెన్స్ టు ఇంపార్టెంట్ పాండ్స్. ఇక్కడ క్వశ్చన్ వచ్చి పాండ్స్ చెరువులు లేదా ట్యాంక్స్. పాండ్స్ చెరువులు ఆర్ ట్యాంక్స్ ఏదన్నా ఒకటే. సో బిల్ట్ బై కాకతీయులు కాకతీయులు నిర్మించిన చెరువులకు సంబంధించిన క్వశ్చన్. అందులోన సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమిచ్చారు, ఈ ఫస్ట్ పార్ట్ లో చెరువు నేమ్ ఇచ్చారు, ఏంటి ఆ చెరువు పేరు ఏంటి అని ఇచ్చారు, అది కట్టించిన రాజు ఎవరు అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చి కేసరి సముద్రం ఆర్ కే సముద్రం అని కూడా అంటారు. కే సముద్రం. సో మెయిన్ గా ఇదే అంటారన్నమాట, కే సముద్రం. సో ఈ కేసరి సముద్రం ఆర్ కే సముద్రం అనేది మనకి మొదటి ప్రోలరాజు 1 ఆర్ ప్రోలరాజా 1 అనే వాళ్ళు కట్టించారనమాట. సో ఈయన నిర్మించింది ఏది, దీన్ని కే సముద్రం అంటారు, కే సముద్రం ఆర్ కేసరి సముద్రం అంటారు. ఇది ఎక్కడ కట్టించారంటే ఇప్పుడు ప్రస్తుతం మహబూబాబాద్ డిస్టిక్ లో కట్టించారన్నమాట. ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మహబూబాబాద్ డిస్టిక్ లో ఉంది. వరంగల్ కి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ కేసరి సముద్రం ఏదైతే ఉందో, సో ఈ కేసరి సముద్రం ఉంది కదా, సో ఈ కేసరి సముద్రం ప్రోలరాజా 1 కట్టించారు అనేది మనకి బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఇది తెలుసు కదా, బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్. ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ బయ్యారం చెరువు కట్టించింది ఎవరు మనకి అంటే, మనము ఫస్ట్ పార్ట్ లో మనకి ఇది ఉంది, మైలాంబ గారు వాళ్ళ మదర్ యొక్క జ్ఞాపకార్థం, బయ్యాంబ గారి యొక్క జ్ఞాపకార్థం బయ్యారం చెరువు కట్టించారు. మైలాంబ ఎవరు అంటే గణపతి దేవుడి యొక్క సిస్టర్ అనమాట. సో ఆవిడ, ఈ మైలాంబ గారు బయ్యారం చెరువు కట్టించారనమాట. దాని మీద ఇన్స్క్రిప్షన్ రాశారు. ఆ ఇన్స్క్రిప్షన్ లో మనకి కేసరి సముద్రాన్ని నిర్మించింది ఎవరు అంటే ప్రోలరాజా 1 అనేది మెన్షన్ చేయబడింది అనమాట. సో అక్కడ ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ లోనే ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే, ప్రోలరాజా 1 అనే వాళ్ళు వచ్చి బేతరాజా 1 యొక్క కొడుకు, సన్ ఆఫ్ బేతరాజా. సో బేతరాజా యొక్క 1 యొక్క కొడుకు ప్రోలరాజా 1 అని మెన్షన్ చేసి, అండ్ దాంతో పాటు మనకి ఇంకేం మెన్షన్ చేశారంటే, ప్రోలరాజుకి అరిగజ కేసరి అనే ఒక బిరుదుంది అని మెన్షన్ చేశారనమాట. ఈ బిరుదుంది అని మనకి బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు. సో ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ని బయ్యారం చెరువు దగ్గర మనం చూసాము. బయ్యారం చెరువు ఎవరైతే నిర్మించారు, ఎవరి యొక్క ఆర్డర్స్ వల్ల నిర్మించారంటే కూడా అది మైలాంబ గారి వల్ల అనమాట. మైలాంబ గారు వాళ్ళ అమ్మ యొక్క జ్ఞాపకార్థం ఈ చెరువుని నిర్మించారు. సో బయ్యాంబ గారి యొక్క జ్ఞాపకార్థం నిర్మించారు. సో షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ గణపతి దేవ. సో ఇందులో మనకి ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిరా అంటే, ఇది మనకి కాకతీయుల యొక్క జీనియాలజీ గురించి చెప్తుంది. జీనియాలజీ వాళ్ళ పూర్వీకులు ఎవరు అనే దాని గురించి, వాళ్ళ వారసత్వం వరుసగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సో ఇందులోనే మనకి ప్రోలరాజాకి అరిగజ కేసరి అనే ఒక టైటిల్, అంటే ఎలిఫెంట్ లైక్ ఎనిమీస్ కి కూడా ఈయన ఒక సింహం లాంటోడు అనేటట్టు ఒక బిరుదు ఉంది అన్నట్టు మెన్షన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ రామప్ప చెరువు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ పేరు. కేసరి సముద్రం కట్టించింది ఎవరు మనకి అంటే ప్రోలరాజా 1. సో ఇది కరెక్ట్. సో ఇక్కడ మనకు అడిగింది ఇన్కరెక్ట్ పేరు. నెక్స్ట్ వచ్చి రామప్ప చెరువు రేచర్ల రుద్ర. సో ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే రామప్ప టెంపుల్ నిర్మించింది కూడా రేచర్ల రుద్ర అని. రేచర్ల రుద్ర ఎవరు మనకి గణపతి దేవుడి యొక్క గణపతి దేవ యొక్క మినిస్టర్ మనకి రేచర్ల రుద్ర అనమాట. రామప్ప టెంపుల్ కట్టించింది తనే,
రామప్ప చెరువు తవ్వించింది కూడా మనకి రేచర్ల రుద్ర అనే అనమాట. సో రేచర్ల రేచర్ల రుద్ర గారు ఎవరంటే గణపతి దేవ యొక్క ఆర్మీలో ఇంపార్టెంట్ మినిస్టర్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రంప చెరువు ఎక్కడుంది అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ములుగు డిస్టిక్ ఇది కూడా తెలంగాణలోనే ఉంది, ములుగు డిస్టిక్ లో ఉంది. సో ఇది ఎప్పుడు కట్టించారు? రామప్ప టెంపుల్ టైంలోనే కట్టించారు. 1213 AD టైంలో మనకి రామప్ప చెరువు తవ్వించారు అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి రామప్ప చెరువు ఎవరితో నిర్మించారు అనేది ఏమరా అంటే రేచర్ల రుద్ర గారు నిర్మించారు దాన్ని. సో ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, బయ్యారం చెరువు అనేది వచ్చి మనకి మైలాంబ గారు నిర్మించారు, గణపతి దేవా గారు కాదు. సో గణపతి దేవా గారు ఏదన్నా ఆయన ఆర్డర్స్ వల్ల ఇంకేదన్నా ఉందా? సో ఆర్డర్స్ వల్ల కట్టించేందు అంటే ఆయన డైరెక్ట్ గా సూపర్వైజ్ చేసిండే చెరువు కూడా ఒకటి ఉంది. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇదైతే మనకి ఇప్పుడు మైలాంబ గారు కట్టించారు, మైలాంబ. సో ఇప్పుడు ఆన్సర్ ఏదైతుంది మనకి అంటే ఇన్కరెక్ట్ పేరు అడిగారు కాబట్టి సి విల్ బి ద ఆన్సర్. సో హనుమకొండ చెరువు నిర్మించింది ఎవరు? రుద్రదేవ. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇది కూడా కరెక్ట్ మ్యాచ్ అన్నమాట. సో రుద్రదేవ గారు హనుమకొండ చెరువు అనే దాన్ని నిర్మించారు. సో ఇది కరెక్ట్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చెరువులు ఉన్నాయి. సో అందులో మనకి గణపతి దేవ గారు డైరెక్ట్ సూపర్విజన్ లో జరిగింది ఏదైనా గణపుర ట్యాంక్ అని ఒకటి ఉంది, గణపుర ట్యాంక్ అని ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయి అంటే సెల్తికేరియా చెరువు. సో ఈ చెరువు వచ్చి మనకి బేతరాజా 2 నిర్మించారనమాట. నెక్స్ట్ పాకాల చెరువు, పాకాల్ లేక్ అని కూడా అంటారు, లేదు అంటే పాకాల చెరువు. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకాల అనే ఊరు గురించి కాదు. సో ఈ పాకాల చెరువు ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ పాకాల చెరువుని ఎవరు నిర్మించారు అంటే గణపతి దేవా యొక్క మినిస్టర్ ఒక ఆయన ఉన్నారు. గణపతి దేవ యొక్క మినిస్టర్ బయ్యన్న నాయక అనే ఒక మినిస్టర్ ఉన్నారు. ఈయన గణపతి దేవుడి యొక్క మినిస్టర్ అన్నమాట. వాళ్ళ సన్ బయ్యన్న నాయక సన్ అయిన జగదల ముమ్ముడి నాయుడు. సో ఈయన గణపతి దేవుని యొక్క ఆర్డర్స్ వల్ల ఈయన దీన్ని నిర్మించారనమాట, పాకాల లేక్. సో ఇవి మనకి రిగార్డింగ్ ఇంపార్టెంట్ చెరువులు, ఏవైతే ఇంపార్టెంట్ చెరువులు ఉన్నాయో కాకతీయాస్ టైంలో సమ్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఉన్నాయి, మనం ఈరోజు చూసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, సో ఈ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్. ఇక్కడ కూడా ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్ విత్ రెఫరెన్స్ టు టైటిల్స్ ఆఫ్ వేరియస్ కాకతీయ రూరల్స్. సో ఈ కాకతీయ పాలకుల బిరుదుల గురించి అడిగారనమాట, కాకతీయ పాలకుల యొక్క బిరుదుల గురించి అడిగారు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు అని అడిగారు. సో మనం ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా, అంటే ఇంతకు ముందు క్లాసెస్ వినింటే కూడా మనకు తెలుస్తుంది. సో విక్రమ చక్ర ఆర్ విక్రమ చక్రి అని కూడా అంటాము, మనం ఆల్రెడీ చూసుకున్నాం. విక్రమ చక్రి అని కూడా మాట్లాడతారని తీసుకున్నాం. సో ఇది రుద్రదేవుడి యొక్క టైటిల్ అని ఇక్కడ ఇచ్చారు, కానీ ఇది రుద్రదేవుని యొక్క టైటిల్ కాదు. ఎందుకంటే మనకి బేతరాజా 2 యొక్క టైటిల్ ఇది, బేతరాజా 2 యొక్క టైటిల్. సో బేతరాజా 2 యొక్క టైటిల్స్ ఏవిరా అంటే మనకి 4 టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. ఒకటి వచ్చి త్రిభువనమల్ల, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి విక్రమ చక్రి, అండ్ నెక్స్ట్ మహామండలేశ్వర అని ఒక టైటిల్ ఉంది, మహామండలేశ్వర అని ఒక టైటిల్ ఉంది. అండ్ నెక్స్ట్ చలమర్తి గంగడు అని ఇంకొక టైటిల్ కూడా ఉంది ఈయనకి. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అంటే ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్ పేరు అనమాట. సో విక్రమ చక్రి ఆర్ విక్రమ చక్ర అనేది వచ్చి బేతరాజా 2 యొక్క టైటిల్ అనమాట. సో నెక్స్ట్ వినయ విభీషణుడు. సో ఈ వినయ విభీషణుడు అనే టైటిల్ వచ్చి ఇది ప్రోలరాజా 2 టైటిల్ కాదు. వినయ విభీషణుడు అనేది ప్రోలరాజా 2 టైటిల్ కాదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి
సమాధిగత సమాధిగత పంచమహాశబ్ద సమాధిగత పంచమహాశబ్ద అరిగజ కేసరి. సో సమాధిగత పంచమహాశబ్ద అరిగజ కేసరి. సో ఇవంతా తెలియకున్నా కానీ అరిగజ కేసరి అనే ఐడియా ఉంటే మనకు ఆల్రెడీ ఐడియా వస్తుంది. సో ఇది ఏం రా అంటే అరిగజ కేసరి అని ఎవరికి ఉంది మనకి టైటిల్? ప్రోలరాజా 1 యొక్క టైటిల్ ఇది. సో ఈ పేరు కూడా ఇన్కరెక్ట్. సో ఇవి మనలో ఏదో ఒక పేరు తెలిసింటే కూడా మనకి ఈజీగా ఇంకొకటి ఈజీగా గుర్తొస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనకి వీళ్ళ టైటిల్స్ ఉన్నాయి, ప్రోలరాజా 1. సో నెక్స్ట్ బేతరాజు ఆయనకి బేతరాజు అంటే ఇక్కడ మనకి బేతరాజా 1 తీసుకుందాం. సో బేతరాజా 1 కి ఉన్న టైటిల్ ఏమి అంటే కాకతి పుత్రాదినాథ. బేతరాజ 1 యొక్క టైటిల్ వచ్చి కాకతి పుత్రాదినాథ. అండ్ నెక్స్ట్ గణపతి దేవా గారికి యొక్క టైటిల్ చాలా ఉన్నాయన్నమాట. రాజ గజ కేసరి ఆ రాయ గజ కేసరి. గణపతి దేవా గారి యొక్క టైటిల్ రాజ గజ కేసరి. సో ఈ టైటిల్ నే మనకి రుద్రమదేవి గారు కూడా అడాప్ట్ తీసుకున్నారనమాట, రాయ గజ కేసరి అని. రాయ గజ కేసరి ఆ రాజ గజ కేసరి. సో వాళ్ళ ఫాదర్ లాగా తను కూడా ఈ రాజ గజ కేసరి రాయ గజ కేసరి అనే టైటిల్ ని తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఇవి ఇంపార్టెంట్ టైటిల్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ ఇన్కరెక్ట్ పేర్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ విల్ బి ఆల్ ఆఫ్ ది అబో ఆర్ ఇన్కరెక్ట్ పేర్స్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయులకు సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, దాంతో కరెక్ట్ ఆన్సర్ అడిగారు అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ ట్యాక్స్ అంటే ఆ కాకతీయుల టైంలో టాక్సేషన్ గురించి అడిగారు, టాక్సేషన్ సిస్టమ్ అండ్ హెవీ ట్యాక్సెస్ విధించే వాళ్ళు. కాకతీయస్ వాళ్ళు వర్ నోన్ ఫర్ హెవీ టాక్సేషన్ అనేది ఉండింది కాకతీయుల టైంలో. సో ఇక్కడ మనకి 4 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. 4 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ల్యాండ్ ట్యాక్స్ అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ల్యాండ్ కాదు, అగ్రికల్చరల్ ట్యాక్సెస్ అని, అగ్రికల్చరల్ ట్యాక్సెస్. నెక్స్ట్ వచ్చి మనకి ఇండస్ట్రీస్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్యాక్సెస్ ఉండేటివి. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో 3 taxes అండ్ ఇంకొకటి 4 taxes ఉన్నాయి కదా, ఇంకొకటి వచ్చి ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అని ఉన్నాయి అనమాట. సో ప్రొఫెషనల్ ట్యాక్సెస్, ప్రొఫెషన్స్ మీద కూడా వాళ్ళు ట్యాక్స్ వేసేవాళ్ళు. సో ఇట్లా 4 types ఆఫ్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయి మనకి. అగ్రికల్చర్ ట్యాక్సెస్ ఆర్ ల్యాండ్ ట్యాక్సెస్ ఏదన్నా ఒకటి. సో ఇక్కడ ఏం రా అంటే మనకి మెయిన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సో అగ్రికల్చర్ ల్యాండ్ మీద వేసేవాళ్ళు మెయిన్ గా మనకి ట్యాక్సెస్ అనేటివి. సో ల్యాండ్ ట్యాక్స్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డ్యూరింగ్ కాకతీయస్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. చాలా వరకు మనకి ఏన్షియంట్ కింగ్డమ్స్ లో ల్యాండ్ ట్యాక్స్ విల్ బి ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఈవెన్ మెడివల్ టైమ్స్ లో, ఢిల్లీ సుల్తానేట్స్ టైమ్స్ లో కూడా మనకి ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అది కూడా 1/6, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ అనమాట. ఎయిదర్ ఇన్ కైండ్ ఆర్ ఇన్ క్యాష్ దే కెన్ పే. సో ఇది మనకి ల్యాండ్ ట్యాక్స్ గురించి. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి స్టేట్మెంట్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. సో అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అంతే, రైట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఇంకా 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, మనకు చూద్దాం అవి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ట్యాక్స్ ఆన్ ద ల్యాండ్ ఈస్ కాల్డ్ అరి. ల్యాండ్ మీద వేసే ట్యాక్స్ ని అరి అని అంటారు. అండ్ ద వన్ హూ కలెక్ట్స్ ఇట్స్, దాన్ని వసూలు చేసే వాళ్ళని అరిగప్పస్ అనేదాన్ని కూడా అంటారు. సో అరిగప్పస్ అనే వాళ్ళు అంటారు ఎవరైతే అరి అంటే ట్యాక్స్ ఆన్ ల్యాండ్ అరి అనేది కలెక్ట్ చేసుకుంటారు అనేది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో హౌస్ ట్యాక్స్ ఇస్ కాల్డ్ కనిక. సో హౌస్ ట్యాక్స్ ని కనిక అంటారు. సో ఇక్కడ ఆన్సర్ మనకి 1 and 2 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం చూద్దాం ట్యాక్సెస్ గురించి. మనకి నార్మల్ గా కాకతీయుల కాలంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ ల్యాండ్ అనే దాన్ని 2 types గా డివైడ్ చేస్తారు. మాగాని అండ్ నెక్స్ట్ వచ్చి మెట్ట భూములు, మాగాని భూములు అని. సో ఈ మాగాని భూములు అంటే ఏమ్రా అంటే దే ఆర్ నోన్ యాజ్ వెట్ ల్యాండ్. మెట్ట భూములు అంటే డ్రై ల్యాండ్స్ అనమాట. సో మళ్ళా మనకి మాగానిలో 2 types ఉన్నాయి. నీరు నేల
నీరు నేల అంటే మనకి ఇక్కడ నార్మల్ పంట ఇప్పుడు మనం టమాటాలు వేయాలన్నా మడి వేయాలన్నా సో ఇలాంటివి నీరు నేలలో చేస్తారంట, పంటలు చేస్తారు ఎక్కువగా. నెక్స్ట్ ఇక్కడ గార్డెన్ ల్యాండ్ అన్నమాట. నెక్స్ట్ గార్డెన్ ల్యాండ్ అనేది ఇంకొక ల్యాండ్ ఉంటుంది. సో ఇది మేజర్ గా అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఉంది, ల్యాండ్స్ టిల్డ్ విత్ ప్లౌస్, అంటే నాగలితో దున్నిన ల్యాండ్స్ ని ఇంకొక వేరే పేరుతో పిలిచే వాళ్ళు. దీన్నే ఇరిగేటెడ్ ల్యాండ్స్ కూడా అనే డిరైవ్ చేశారనమాట. ఇరిగేటెడ్ ల్యాండ్స్ అనేటివి ఇవే. సో ఇక్కడ ఏం రా అంటే మెయిన్ గా ల్యాండ్ టిల్డ్ విత్ ప్లౌస్, వీటిని అచ్చుకట్టు అంటారు. అచ్చుకట్టు ల్యాండ్స్. మనకి ఇంతకు ముందు పాతకాలం విలేజెస్ లోకి వెళ్తే కట్టలాగా తీసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే వైర్స్ అని డ్రిప్ ఇరిగేషన్స్ వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు డ్రిప్ ఇరిగేషన్స్ కాదు కదా, సో అట్లా కట్టు. సో ఈ కట్టు అనేది ఆ కట్టకు రిలేటెడ్ అనమాట. సో అచ్చుకట్టు ల్యాండ్స్ అనేవాళ్ళు. సో ఈ అచ్చుకట్టు ల్యాండ్స్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో, అచ్చుకట్టు మీద ట్యాక్స్, వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ విధించే వాళ్ళు. ఆ ట్యాక్స్ పేరే అరి. ఆ ట్యాక్స్ పేరే అరి. అచ్చుకట్టు ల్యాండ్స్ మీద విధించే ట్యాక్స్ పేరే అరి అన్నమాట. సో ఇక్కడ మనకి ట్యాక్స్ ఆన్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ అరి. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా చూద్దాం, ట్యాక్స్ ల్యాండ్ మీద అరి అనే ఒక ట్యాక్సే ఉందా? మనం ఓన్లీ అచ్చుకట్టు ల్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. రిమైనింగ్ వాటి మీద ట్యాక్సెస్ ఏముండేటివి? స్పెసిఫిసిటీ ఏం లేదు, అంటే దీనికి ఇదే అన్నట్టు ఏం లేదు. కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ల్యాండ్ ట్యాక్సెస్ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పన్ను, పన్గము, లేదంటే కనిక అని, నెక్స్ట్ దర్శనము అని, నెక్స్ట్ సిద్ధయం. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమంటే ఇట్ ఈస్ కలెక్టెడ్ ఓన్లీ ఇన్ క్యాష్. ట్యాక్స్ కాదు, క్యాష్ అన్నమాట సిద్ధయం. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ మీద కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ అరి అనే టైప్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఇండస్ట్రీస్ మీద వేసేవాళ్ళు. సంకము అని, పన్ను. సో ఇట్లా డిఫరెంట్ వాటి మీద ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా ల్యాండ్ ట్యాక్సెస్ ఇవి కలెక్ట్ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేమన్నా ట్యాక్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకి ఇల్లరి అనేది వచ్చి హౌస్ ట్యాక్స్ అన్నమాట. ఇల్లరి అనేది వచ్చి హౌస్ ట్యాక్స్. నెక్స్ట్ పుల్లరి. ఇల్లరి వచ్చి హౌస్ ట్యాక్స్. పుల్లరి దీన్నే మనం వెల్త్ ట్యాక్స్ గురించి తీసుకోవచ్చు. అప్పుడు వెల్త్ అంటే ఏంటి? పశు సంపద ఎంత ఉందో దాని మీద వెల్త్ వేసేయాలన్నమాట. సో వెల్త్ ట్యాక్స్ లాగా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్ ఇది పుల్లరి. ఇది ఆన్ క్యాటల్ మీద వేసేవాళ్ళు పుల్లరి అనే ట్యాక్స్. నెక్స్ట్ మనకి రేవు సుంకము ఆర్ సుంక, ఈ రెండు ఒకటే టైప్ అన్నమాట. రేవు సుంకము ఆర్ సుంక. ఇది మేజర్ గా మనకి డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మనకి పోర్ట్ సిటీస్ ఉన్నాయి, మోటుపల్లి మేజర్ పోర్ట్, ట్రేడింగ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా కాకతీయ టైమ్స్ లో. వీ హ్యావ్ సీన్ దట్. సో ఇక్కడ మనకి రేవు సుంకము ఆర్ సుంక అనే దాంట్లో ఏమ్రా అంటే ఎక్స్పోర్ట్ ఎక్సైజ్ డ్యూటీస్ అన్నమాట. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇలాంటివి, డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో ఇది యూజువల్ గా మనకి ఎంత ఉండేదంటే 1/30 30 భాగాల్లో ఒక భాగం ట్యాక్స్ తీసుకునేవాళ్ళు అనమాట. గణపతి దేవ గారి టైంలో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీస్ కూడా తొలగించారు కొంత శాతం వరకు, కొన్ని ఇయర్స్ వరకు. ఎందుకంటే ట్రేడ్ అనేది ఎక్కువ ఫ్లరిష్ అవ్వాలా అనే ఉద్దేశంతో, కాకతీయులతో ఎక్కువ ట్రేడింగ్ జరగాలి అని. సో ఇంకా ఇది కాకుండా ఇంకేమన్నా ట్యాక్స్ ఉందా అంటే ఇంపార్టెంట్ ట్యాక్స్ చాలా ఉన్నాయి. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ముదర్ అంటే సాల్ట్ బ్యాగ్స్ మీద ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ సాల్ట్ బ్యాగ్స్ మీద టాక్సేషన్ అన్నమాట. సో ఇది మనకి టాక్సేషన్, కాకతీయుల కాలంలో ఉన్న టాక్సేషన్ కొంచెం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ల్యాండ్ ట్యాక్స్ was the main source of income during Kakatiyas. It's the correct statement.
ట్యాక్స్ ఆన్ ల్యాండ్ ఇస్ కాల్డ్ అరి. ఇది కూడా కరెక్టే. మనము అచ్చుకట్టు ల్యాండ్స్ మీద వేసే ట్యాక్స్ ని అరి అన్నమాట. అంటే నాగలితో దున్నిన ల్యాండ్ తో ఇది ఏవైతే పంటలు చేసింటారో దాని మీద వేసేదన్నమాట. నెక్స్ట్ హౌస్ ట్యాక్స్. హౌస్ ట్యాక్స్ ఇస్ కాల్డ్ కనిక. కాదు, ల్యాండ్ మీద వేసేవాళ్ళు ఈ ట్యాక్స్. ల్యాండ్ ట్యాక్స్ అన్నమాట. ల్యాండ్ ట్యాక్స్ ఆర్ అగ్రికల్చర్ కి రిలేటెడ్ అనేది హౌస్ ట్యాక్స్ కాదు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ రిలేటెడ్ ఇది. సో కనిక అనేది. బట్ హౌస్ ట్యాక్స్ ఏమ్రా అంటే ఇల్లరి. ఇల్లరి అనేది హౌస్ ట్యాక్స్. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. సో మనకి క్వశ్చన్లో ఏమడిగారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయస్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి ఓన్లీ 1 and 2 విల్ బి ద రైట్ ఆన్సర్. A is the right answer. So going to next question. Consider the following statements with respect to Kakatiyas and find the correct answer. ఇక్కడ కూడా క్వశ్చన్ కరెక్ట్ ఆన్సరే. కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చదువుదాం. డ్యూరింగ్ ద సెకండ్ ఇన్వేజన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్స్ అగైనెస్ట్ ద ఓరుగల్లు కింగ్డమ్. సో సెకండ్ ఇన్వేజన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్స్ అగైనెస్ట్ ద ఓరుగల్లు కింగ్డమ్స్ అంటే మనకి కాకతీయుల రాజ్యం పైన ఢిల్లీ సుల్తనేట్స్ దండెత్తిన టైంలో ఎన్ని ఇన్వేజన్స్, ఇక్కడ సెకండ్ ఇన్వేజన్ అంటున్నారు, ఇంకా చాలా ఇన్వేజన్స్ జరిగాయి. విల్ డిస్కస్ దట్. జియాసుద్దీన్ తుగ్లక్ వాజ్ ద ఢిల్లీ సుల్తనేట్. సో ఢిల్లీ సుల్తనేట్స్ లో మనకి 5 డైనస్టీస్ ఉన్నాయని తెలుసు. స్లేవ్ డైనస్టీ అని, ఖిల్జీ డైనస్టీ అని, తుగ్లక్ డైనస్టీ అని, లోడీ డైనస్టీ అని. సో ఇలా డైనస్టీస్ ఉన్నాయి సార్, 5 కాదు 4 ఉన్నాయని మనకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ఢిల్లీ సుల్తనేట్స్ లో ఎవరు జియాసుద్దీన్ తుగ్లక్ ఉన్నారు అని ఇక్కడ సెకండ్ ఇన్వేజన్ టైంలో మాట్లాడారనమాట. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్. విలాస తామ్ర inscription mentions that while Juna Khan in Evro will discuss captured Prataparudra II and while taking him to Delhi, Prataparudra II died by jumping into Narmada river. So first మనకి విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఓరుగల్లు మీద ఇన్వేజన్స్ జరిగినప్పుడు ఓరుగల్లు మీద ఇన్వేజన్స్ గురించి చెప్పడానికి కూడా మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఏమంటే విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ ఆర్ విలాస గ్రాంట్. విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ ఆర్ విలాస గ్రాంట్ అన్నమాట. గ్రంథ్, విలాస గ్రంథ్ ఆర్ గ్రాంట్. గ్రంథ్. సో ఇది వచ్చి మనకి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస తామ్ర అంటే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. సో ఇది కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఇది మనం ఆల్రెడీ ప్రోలయ నాయక గారు ఇష్యూ చేశారు అని కూడా మాట్లాడుకున్నాం. అక్కడ ఇంతకు ముందు క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. సో విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ లో మనకి డీటెయిల్ గా ప్రతాపరుద్రుని 2 గురించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ కాకతీయ రాజ్యం ఎండ్ అయిపోయిన తర్వాత రెడ్డిస్ అండ్ నాయుడుస్ అంటే నాయకాస్ మధ్యలో ఏదైతే గొడవ జరిగింటుందో, సో అందరి నాయకుల్ని అంతా కలిపిన వాళ్ళు ఎవరు, సో ఉన్న డిస్టర్బెన్స్ అందరినీ యూనిఫై చేసింది ఎవరు, ఆ ముస్లిం రూల్ నుంచి మనం బయట తోసింది ఎవరు అనే దాని గురించి విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. మేజర్ గా మనకి ప్రతాపరుద్ర 2 ఇన్వేజన్స్ ఎలా జరిగాయి, ఆయన కాలంలో ఢిల్లీ సుల్తనేట్స్ ఎలా ఇన్వైట్ చేశారు, ఎలా వార్స్ జరిగాయి, ఈ డీటెయిల్స్ మొత్తం మనకి విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ అయితే చేయబడి ఉంది. సో ఇది కాకుండా మనకి ఇంకా ఏకామ్రనాథుడు అని ఆయన కొన్నారు. ఆయన రాసిన బుక్ ఒకటి ఉంది, ప్రతాప చరిత్ర అంటే మనకి ప్రతాపరుద్ర 2 గురించి రాశారనమాట. ప్రతాప చరిత్ర అనే ఒక బుక్ రాశారు. సో అది కూడా మనకి చెప్తుంది. అండ్ నెక్స్ట్ కలువ చెరువు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. సో ఇది కూడా మనకి ప్రతాపరుద్రుని టైంలో ఈ ముస్లిం ఇన్వేజన్స్ గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు
ఇవి మనకి మేజర్ సోర్సెస్ ఇక్కడ. ఏకామ్రనాథ్ గారిది కలువ చెరువు అండ్ నెక్స్ట్ విలాస గ్రంథం ఇది మనం రాసిండేది. ఇంకా ముస్లిం అంటే ఈ ఢిల్లీ సుల్తానేట్స్ రిలేటెడ్ గా వాళ్ళు రాసిండేది ఏదన్నా ఉంది అంటే ఉంది. ఏముంది అంటే మనకి తారీఖ్ ఈ తారీఖీ ఫరిహిస్తా అని ఒకటి అంటే మనకి ఈ బుక్ లో కూడా తారీఖీ ఫరిహిస్తాలో కూడా మనకి తుగ్లక్ ఆర్మీ ఎలా ఇన్వేట్ చేసింది అనేది డీటెయిల్ గా మెన్షన్ చేశారనమాట. ఎలా ఇన్వేట్ చేసింది, సో ప్రతాపరుద్రుడు ఎలా డిఫెండ్ చేసుకున్నాడు, ఎలా ఎన్ని మంత్స్ వరకు జరిగింది, అసలు కోర్స్ ఆఫ్ యాక్షన్ మొత్తం దీని గురించి మెన్షన్ చేయడం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనము విల్ సీ హౌ మెనీ టైమ్స్ దే ఇన్వేడెడ్. ఎన్నిసార్లు ఇన్వేట్ చేశారు వాళ్ళు మనకి ఓరుగల్లు రాజ్యం మీద 5 టైమ్స్ దే ఇన్వేడర్ అనమాట. 5 టైమ్స్ ఢిల్లీ సుల్తానేట్స్ ఓరుగల్లు రాజ్యం మీద ఇన్వేట్ చేశారు. ఫస్ట్ వచ్చి 1303, ఇది వచ్చి మనకి ఫస్ట్. అండ్ ఫైనల్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చి 1323. 1303 AD 1323. 20 ఇయర్స్ మధ్యలో ఇన్వేజన్స్ చాలా జరిగాయి. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనకి ఫస్ట్ టైం ఇన్వేట్ చేసినప్పుడు 1303లో ఇన్వేట్ చేసినప్పుడు ఎవరు ఇన్వేట్ చేశారు అంటే ఆ టైంలో ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. అలావుద్దీన్ ఖిల్జీ ఆర్ ఖల్జీ. సో ఈయన మనకి అప్పుడున్న ఢిల్లీ సుల్తానేట్ ఫస్ట్ టైం సౌత్ లో అంటే మనకి ప్రతాపరుద్రుని మీద ఇన్వేజన్స్ అంటే ఓరుగల్లు మీద ఇన్వేజన్ జరిగినప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఢిల్లీ సుల్తానేట్. ఓకే, సో అప్పుడు ఖిల్జీ డైనస్టీ ఉంది. ఈయన మనకి మాలిక్ ఫక్రుద్దీన్ జునా. సో ఆయన చీఫ్స్ అయిన మాలిక్ ఫక్రుద్దీన్ జునా అనే ఒక అతన్ని అండ్ జాజు అనే ఒక ఇద్దరిని పంపించారనమాట. వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ బెంగాల్లో అటాక్ చేశారు, తర్వాత తెలంగాణని అటాక్ చేశారు. సో అక్కడ మనకి కాకతీయుల మీద ఫస్ట్ టైం జరిగిందనమాట, ఫస్ట్ ఇన్వేజన్ అది. మాలిక్ ఫక్రుద్దీన్ జునా ఈయన ఫస్ట్ టైం పంపించారు అలావుద్దీన్ ఖిల్జీ. సో సెకండ్ ఇన్వేజన్ ఎప్పుడు జరిగిందంటే 1309 AD. ఈ టైంలో కూడా మనకి అలావుద్దీన్ ఖిల్జీనే మనకి ఢిల్లీ సుల్తానేట్. ఈ టైం ఈయన ఏం చేశారంటే ఈ ఖల్జీ ఆర్మీ మాలిక్ కఫూర్ ఆర్ ఖ్వాజా హజీ అనే ఇద్దరు పంపించారు, ఇద్దరు చీఫ్స్ వచ్చారు. సో దీని గురించి మనకి అమీర్ ఖుష్రు, భరణి, సో వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ లో హిస్టారియన్స్ అనమాట, ఈ వార్ గురించి నీట్ గా మెన్షన్ చేశారు. మాలిక్ కఫూర్ అనే అతను వచ్చారు. సో ఫస్ట్ టైం వచ్చిండేది వచ్చి మాలిక్ ఫక్రుద్దీన్ జునా, సెకండ్ టైం మాలిక్ కఫూర్. సో ఇద్దరిద్దరు చీఫ్స్ ని పంపించారు అలావుద్దీన్ ఖిల్జీ. ఇంకా థర్డ్ టైం ఎవరు వచ్చారంటే థర్డ్ టైం వచ్చి ఇన్వేజన్ ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ ఇయర్ మెన్షన్ లేదు. సో థర్డ్ టైం కూడా మనకి ఎవరు వచ్చారంటే కుత్బుద్దీన్ ముబారక్. సో కుత్బుద్దీన్ ముబారక్ ఈయన జరిగినప్పుడు, సో కుత్బుద్దీన్ ముబారక్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ ఫాదర్ అనమాట, అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ సన్. సో ఈయన కూడా ఖుష్రూ ఖాన్ అనే అతన్ని ఓర్గల్లు మీద పంపించారు. కుత్బుద్దీన్ ముబారక్ అనే ఆయన ఖుష్రూ ఖాన్ అనే అతన్ని పంపించారు. ఎందుకంటే ఈ సెకండ్ ఇన్వేజన్ తర్వాత ప్రతాపరుద్రుడు ఏదైతే కడతాము అంటే హ్యూజ్ అమౌంట్స్ లో మనం ఇచ్చేస్తాము, ట్యాక్స్ పేమెంట్ చేస్తారు, ట్రైబ్యూట్ పేమెంట్ చేస్తాం అనేది ఆపేశారనమాట అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత. సో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కుత్బుద్దీన్ ముబారక్ అయితే వచ్చారు. ఆయన మళ్ళా ఖుష్రూ ఖాన్ అనే అతన్ని పంపించారు. అప్పుడు కూడా ప్రతాపరుద్రుడు ఓడిపోయారు. హీ అగైన్ యాక్సెప్టెడ్ టు పే ద ట్రైబ్యూట్. సో ఇక్కడ వరకు జరిగింది అండ్ దే మేడ్ ద పీస్ ట్రీటీ జరిగింది. సో నెక్స్ట్ మనకి ఏం తెలుసు ఇప్పుడు ఇక్కడ వరకు ఫస్ట్ 3 ఇన్వేజన్స్ వరకు ఖిల్జీ డైనస్టీనే ఉంది. ఫస్ట్ 3 ఇన్వేజన్స్ వరకు ఖిల్జీ డైనస్టీనే ఉందన్నమాట. సో ఈ ఖిల్జీ డైనస్టీ తర్వాత ఫోర్త్ వన్ వచ్చింది వచ్చి మనకి ఎవరు అంటే తుగ్లక్ డైనస్టీ వచ్చింది. తుగ్లక్ డైనస్టీ వాళ్ళు వచ్చారు.
సో తుగ్లక్ డైనస్టీ 4th ఇన్వేజన్ నుంచి వచ్చారు. 4th ఇన్వేజన్ ఎప్పుడు జరిగింది అంటే తుగ్లక్ ఖిల్జీ డైనస్టీ 1320లో వాళ్ళ రూల్ ఎండ్ అయింది. తుగ్లక్ డైనస్టీ 1321 1322 టైంలో ఇప్పుడు ఈ వన్ అంటే 1321 22 ఈ మధ్య గ్యాప్ లో మనకి 4th ఇన్వేజన్ జరిగింది. 4th ఇన్వేజన్ జరిగినప్పుడు ఎవరు వచ్చారు అంటే ఢిల్లీ సుల్తానేట్ ఎవరు ఉన్నారంటే జియాసుద్దీన్ తుగ్లక్ ఉన్నారనమాట. జియాసుద్దీన్ తుగ్లక్ అయితే ఢిల్లీ సుల్తానేట్ ఆ టైంలో. కానీ ఈయన ఎవరిని పంపించారంటే జునా ఖాన్ ని పంపించారు. జునా ఖాన్. ఈ జునా ఖాన్ ఎవరు? జునా ఖాన్ ఆర్ ఉలూగ్ ఖాన్ ఆర్ ఇంకా ఇంపార్టెంట్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయననే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నమాట. జియాసుద్దీన్ తుగ్లక్ వాళ్ళ కొడుకు ఎవరు? జునా ఖాన్ ఆర్ ఉలూగ్ ఖాన్ ఆర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ డిఫరెంట్ నేమ్స్ ఇవి. సో ఫస్ట్ ఇన్వేజన్ జరిగిన ఫస్ట్ టైం తుగ్లక్ డైనస్టీ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ పేరు ఏమిరా అంటే జియాసుద్దీన్ తుగ్లక్ అన్నమాట. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలాగా పీస్ ట్రీటీ తీసుకొని ట్రైబ్యూట్ తీసుకోవాలని అనుకోలేదు. దే వాంటెడ్ టు అనెక్స్ ఇన్ టు దేర్ కింగ్డమ్. సౌత్ ని మొత్తానికి ఆక్రమించాలనుకున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం కూడా 1323లో మళ్ళా జియాసుద్దీన్ తుగ్లక్ వాళ్ళ కొడుకు అయిన జునా ఖాన్ ని పంపించారనమాట. సో జునా ఖాన్ పంపించారు. జునా ఖాన్ వచ్చి మనకి వచ్చారు. సో ఈయన జునా ఖాన్ రిటర్న్ లో క్యాప్చర్ చేసుకొని వెళ్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా రివర్ లేకి దూకి చనిపోయారనమాట. సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఈ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సో వీళ్ళ తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఓరుగల్లుని ఏదైతే ఆంధ్ర నగరి అని బాగా పాపులర్ గా పేరు ఉండింది కదా, దాన్ని వీళ్ళు సుల్తాన్పూర్ గా పేరు మార్చేశారు. నెక్స్ట్ డ్యూరింగ్ ద సెకండ్ ఇన్వేజన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అగైన్స్ ద ఓరుగల్లు కింగ్డమ్, జియాసుద్దీన్ తుగ్లక్ వాజ్ ద ఢిల్లీ సుల్తానేట్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఫస్ట్ 3 ఇన్వేజన్స్ 1 to 3 ఇన్వేజన్స్ కి మనకి తుగ్లక్ డైనస్టీనే ఉంది. తుగ్లక్ డైనస్టీ ఉంది. ఫస్ట్ 2 కి అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ, తర్వాత వాళ్ళ కొడుకు. 4th and 5th దాంతో జియాసుద్దీన్ తుగ్లక్కే ఢిల్లీ సుల్తాన్ నేట్ గా ఉండిన్నారు. కానీ ఆయన పంపించింది వచ్చి వాళ్ళ కొడుకైన మొహమ్మద్ బిన్ తుగ్లక్, హూ ఆల్సో లేటర్ ఆన్ బికేమ్ ఏ సుల్తానేట్ అన్నమాట, ఢిల్లీ సుల్తానేట్. కాకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళు వచ్చి దే సెంట్ దేర్ చీఫ్స్. ఒకసారి మాలిక్ ఫక్రుద్దీన్ జునా అని, ఒకసారి మాలిక్ కఫూర్ అని, నెక్స్ట్ ఖుష్రూ ఖాన్ అని ఒక డిఫరెంట్ చీఫ్స్ ని పంపించారనమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏం అడిగారు? కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు. సో స్టేట్మెంట్ 1 అనేది తప్పు, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ with respect to Kakatiyas and find the correct answer. In Pratapa Charitra we already discussed ఏకామ్రనాథుడు అనే అతను ప్రతాప చరిత్ర రచించారనమాట. ఈ ప్రతాప చరిత్ర రచించిన దాంతో he mentioned that there were thousands of prostitute houses in the Kakatiya period. So some thousands లో ప్రాస్టిట్యూట్ హౌసెస్ ఉన్నాయి, వేశ్య గృహాలు అనేటి ఉండేటివి అన్నట్టు ఈయన మెన్షన్ చేశారు. సో ఇది యాక్చువల్ గా కరెక్ట్. నెక్స్ట్, ప్రాస్టిట్యూట్స్ వర్ క్రియేటెడ్ యాజ్ ఎ కాస్ట్. సో కాస్ట్ అసోసియేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీ అనేది చాలా ఎక్కువగా డివైడ్ అయినింది. కాస్ట్ బేసిస్ మీద సొసైటీ బాగా డివైడ్ జరిగింది కాకతీయుల టైంలో. ఈవెన్ ప్రతాపరుద్ర 4th ఇన్వేజన్స్, ఆ లాస్ట్ ఇన్వేజన్స్ వార్ జరిగేటప్పుడు మనకి ఈ రెడ్డి కాస్ట్ కి అండ్ నాయుడు కాస్ట్ ఇద్దరి మధ్యలో ఫేవరెటిజం, ప్రతాపరుద్రుడు ఒకరికి ఫేవరెటిజం చూపిస్తున్నారని ఇంకొకరు ఫేవరెటిజం చూపిస్తున్నారని వార్ జరిగే మధ్యలో దే విత్డ్రాన్ దేర్ ట్రూప్స్ కూడా వెనక్కి తీసుకునేసారనమాట. సో దేర్ వర్ సో మెనీ కాస్ట్స్, చాలా కాస్ట్స్ అయితే ఉన్నాయి. సోషల్ డివిజన్ అనేది బాగా ట్రాన్సిషన్ జరుగుతున్న ఫేజ్ ఇది కాకతీయ టైమ్. సో ప్రాస్టిట్యూట్స్ వాళ్ళని కూడా ఒక టైప్ ఆఫ్ కాస్ట్ గా క్రియేట్ చేసి అండ్ దేవర్ ఆస్క్డ్ టు పే దట్ ట్యాక్స్. వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేసేవాళ్ళు, గణచారి అనే ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో both 1 and 2 are correct. And next, celebrated painter Machala Devi. So she was a courtesan of Prataparudra 2 యొక్క courtesan అన్నమాట, ఆర్ కోర్ట్ డాన్సర్. ఆయన
కోర్ట్లో డాన్సర్ లాగా ఉండేవాళ్ళు. షీఈ్ సెలబ్రేటెడ్ పెయింటర్. ఈవెన్ కాకతీయుల టైంలో చాలా మంది ఒక 1000 పెయింటర్స్ వరకు ఉండేవాళ్ళు అనేది కూడా ఒక చరిత్ర చెప్తుందన్నమాట. సో షీ యూస్ టు బి అన్ ఓడెలిస్క్ టు ప్రతాపరుద్ర. ప్రతాపరుద్రునికి ఇప్పుడు గత్తె ఆరు భోగి స్త్రీగా ఉండేది అనేది ఒక స్టేట్మెంట్. ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. మనం మచ్చలదేవి గారి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇక మనం ఆల్రెడీ చెప్పాం హెవీ టాక్సేషన్ ఉండేది. సో దే ఆల్సో కాస్ట్ గా ఒక సపరేట్ కాస్ట్ గా క్రియేట్ చేసి ఎక్కువ ఘనచారి అనే ట్యాక్స్ కూడా పే చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి. సో సెలబ్రేటెడ్ పెయింటర్ అయిన మచ్చలదేవి ఎవరైతే ఉన్నారో, మచ్చలదేవి ఈజ్ ఏ వెరీ ఫేమస్ పెయింటర్. She founded చిత్రశాల at వరంగల్. వరంగల్లో చిత్రశాల అనే ఒక స్కూల్ అనుకోండి, పెయింటింగ్స్ ని ప్రమోట్ చేయడానికి చిత్రశాల అనే ఒక స్కూల్ ని స్థాపించింది ఈవిడ మచ్చలదేవి గారు. సో అందులో అన్ని రకాల పెయింటింగ్స్ ను ఇప్పటికి కూడా మనకు గమనించవచ్చు. సో కాకతీయుల టైంలో చిత్రశాల అనే ఒక దాన్ని పెయింటింగ్ స్కూల్ అన్నమాట, దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు స్థాపించారు అంటే మచ్చలదేవి గారు స్థాపించారు. సో షీ వాజ్ ఏ డాన్సర్ కదా, వి ఆల్రెడీ నో దట్ షీ ఈజ్ అ డాన్సర్ కాబట్టి మనకి చిండు యక్షగణ అనేది మనకు ఒక స్టోరీని డాన్స్ రూపంలో చెప్తారనమాట. ఈ చిండు యక్షగణ అనేది తెలంగాణ రీజన్ లో అంటే కాకతీయుల కాలంలో వెరీ ఫేమస్. సో ఈ మచ్చలదేవి గారు ఏం చేశారంటే తన యొక్క ఫ్యామిలీ స్టోరీని ఒక యక్షగణ లాగా మార్చి అందరి దగ్గర వేపించేవాళ్ళు అనమాట, ఆమె గురించి తెలిసేలాగా చేయడానికి. సో చిత్రశాల అండ్ చింటూ యక్షగణలో మచ్చలదేవి గారి గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీని కూడా యక్షగణ అనేది ఒక స్టోరీ రూపంలో ఒక డిఫరెంట్ స్టోరీని డాన్స్ రూపంలో వేస్తారనమాట. సో అది ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ప్రతాప చరిత్ర మనకి ప్రతాపరుద్ర వేషోభూషణం అనేది అది వేరే వాళ్ళు రాశారు. ప్రతాప చరిత్ర అనేది ఏకామ్రనాథ రాశారు. ఆయన మనకి ఇన్వేజన్స్ గురించి రాశారు అండ్ ప్రాస్టిట్యూట్స్ హౌస్ గురించి రాశారు. డిఫరెంట్ టైమ్స్ ప్రతాపరుద్రుని టైంలో మేజర్ గా మొత్తం అతని హిస్టరీ, సొసైటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ హీ రోట్ అనమాట. నెక్స్ట్ ప్రాస్టిట్యూట్స్ అనే వాళ్ళని ఒక కాస్ట్ గా చేసి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు, ఘనచారి అనే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ దట్ ఈస్ ఆల్సో రైట్. సెలబ్రేటెడ్ పెయింటర్ మచ్చలదేవి, షీ ఫౌండెడ్ ఎ స్కూల్ టు ప్రమోట్ పెయింటింగ్, చిత్రశాల at వరంగల్. So ఈ 3 statements correct. So answer will be all of the above. So that will be for today and thank you very much. So there is a question, ma'am, will you take classes on AP history? So as of now there are no plans to take classes on AP history. So we are planning a small videos on YouTube with related to history only. AP history will be taking them, but we don't know అంటే తెలీదు ఎగ్జాక్ట్ గా ఫుల్ హిస్టరీ కోర్స్ అనేది తీసుకుంటామా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఏం ప్లాన్స్ లేవు. సో విల్ అప్డేట్ if we are taking that. Thank you.